రైట్, మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్, సో ఒక క్షిపణి స్థావరం పైన టార్గెట్గా ప్లస్ బోట్స్ ఏవైతే ఉన్నాయో, సో బోట్స్ టార్గెట్గానే ఈ పడవలను లక్ష్యంగా చేసుకొని అమెరికా మళ్ళీ దాడులు చేసింది. ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది, ఇంకోవైపు భారత్ పర్యటనలో ఉన్నటువంటి మార్కో రూబియో కొన్ని గంటల్లోనే ఒక స్పష్టమైన సందేశం వస్తుంది. సో అంతా శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉంది, హర్మూజ్ ఓపెన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చేసిన కామెంట్స్ కొద్ది గంటల తర్వాత ఈ పరిణామాన్ని ఎట్లా చూడొచ్చు, అమెరికా చర్యలను ఎట్లా చూడొచ్చు, ఇరాన్ రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. మీరు అన్నట్టే మార్క్ రూబియో వాటి చివరి రోజు వాళ్ళ పర్యటన అవును అది మనకు ఇండియాలో. అవును మన రాగానే ఒక శుభవార్త చెప్తాను నేను అతి త్వరలో. నా నోటి కంటే మన ట్రంప్ గారి నోటి వెంట వస్తుంది ఆ శుభవార్త, మీ అందరికీ తెలుసు అది అనుకుంటూ నమ్మకర్పంగా మాట్లాడుతూ వైట్ హౌస్ నుంచి వస్తుందన్నారు. వైట్ హౌస్ నుంచి వస్తుందని చెప్పారు కనుక అది ఇవాళ వస్తుంది అనుకుంటే దురదృష్టం ఏంటంటే మంగళవారం నాడు వాళ్ళ తెల్లవారుజామునే అమెరికాలో మరి ఇరాన్ నౌకల్ని పుంచివేసే సంఘటన జరిగింది. దానికి కారణం రెండు అనుకుంటున్నాను నేను. అంటే చడి చప్పుడు లేకుండా సందట్లో సడన్ ఇలాగే కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తూనే ఉంటుంది. దోహాలో వరకు ఖతార్ రాజధాని దోహాలో మరి అమెరికా ఇరాన్ నాయకుల మధ్యన అధికారుల మధ్యన చర్చ జరుగుతున్న సందర్భంలో విదేశకు వస్తున్న సందర్భంలో మరి ఇటుపక్క ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది కదా. అంటే అమెరికా తన నిఘా నేత్రాన్ని ఉంచింది, ఇరాన్ ఏం చేస్తుందో గమనిస్తుంది. ఇరాన్ కూడా అమెరికా నిఘా నేత్రాలు తప్పించేమని చేద్దాం అనుకో ల్యాండ్ మైన్స్ పెట్టడం చేస్తుంది కదా. అవును, అంటే మనకు ఒక రకమైన లక్ ద్వీపం అది, మనకు వాళ్ళకు ఆ ద్వీపం దగ్గరలో వాళ్ళ కింద ల్యాండ్ మైన్స్ ఎట్లా పెడతారో సీ మైన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. యుద్ధం పైకి ముగిస్తున్నాడు కనిపించినా అంతర్యుద్ధం కొనసాగుతున్నట్టు లెక్క. తుఫాను ముందు ప్రశాంతత లాగా ఉన్న పరిస్థితులలో ఎవరు తమ వ్యూహాలను పదును పెడుతూ ఎదుటివారి దాడులను ఊహిస్తూనే చేసే ప్రయత్నం చేస్తుంది. కనుక కనీసం ఈ రోజు ఒక్కరోజన్నా అవుతే బాగుండేది అమెరికా అంటున్నారు. అంటే అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఆగింది ఇంకా చూడండి. ప్రతిసారి చర్చలు వచ్చిన ప్రతిసారి చర్చలు ఇట్లా జరగాలి, మేము నియంత్రణ జరగాలి, రకరకాలుగా మాట్లాడేవాడు. ఇప్పుడు చేతలు కూడా చూపించాడు. చూసాం పాకిస్తాన్ లో మొదటి విడత 21 గంటల పాటు చర్చల్లో అదే జరిగింది. అటు చర్చలకు వైస్ ప్రెసిడెంట్ పంపించాడు, ఆయన ఇష్టమైన మాటలు మాట్లాడు. అంటే మాటలతో యుద్ధం మొదలు, అంటే రెచ్చగొట్టే యుద్ధం మొదలుపెట్టాడు. తర్వాత రెండోసారి చర్చలకు పోకముందే మరి వైస్ ప్రెసిడెంట్ వెనక్కి పిలిపించారు, అవసరం లేదు, పోవాల్సిన అవసరం లేదని చెప్పి. మూడోసారి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఖతార్ కల్పించుకున్న తర్వాత ఆ దోహా చర్చలు ఒక రకంగా జరుగుతూనే ఉన్నాయి. మనకు ప్రపంచంలో యుద్ధ సమయంలో ఎప్పుడు కూడా కొన్ని రహస్యాలు బయట పెట్టరు, కొన్ని విషయాలను పూర్తిగా వెల్లడించరు కూడా, జరుగుతుంటది. మనం కూడా అంటే ఎవరైనా అంటే మనం ఆపరేషన్ సింధు 2 జరిగే ముందు మొదటి జరిగిన తర్వాత అఖిలపక్ష సమావేశం పెట్టాలంటే రాజ్నాథ్ సింగ్ ఇక్కడ పెట్టిన తర్వాత ఆనాడు మోడీ గారేమో బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు, రాలేదని విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ రాజ్నాథ్ సింగ్ అంటే ఏమన్నా అంటే నేను గాని మిగతా మంత్రివర్గ సహచరులకు గాని మీకు గాని కొన్ని చెప్పని విషయాలు ఉన్నాయి కనుక ఆ చెప్పని విషయాల గురించి చెప్పను అన్నాడు. అని వాళ్ళు సమావేశం అఖిలపక్ష సమావేశం ముగిసిందో లేదో అటు పక్క దాడులు మొదలైంది. రెండో ఆపరేషన్ 2 మొదలైంది, చూసినాం కదా మనం. అంటే ఎప్పుడైనా ఏ దేశమైనా సరే ఇట్లాంటి యుద్ధ వ్యూహాలను బహిరంగంగా చెప్పదు కదా. విచారణ సమయంలోనే ఐఓలు ఇంట్రాగేషన్ ఆఫీసర్లు ఎప్పుడు కూడా చెప్పనంటే పోలీసులు ఎట్లానో సైన్యం అంతకంటే భద్రతగా ఉంటది కదా. అందుకని ఇక్కడ ఇరాన్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే సార్ ఆల్మోస్ట్ అమెరికా ఇజ్రాయెల్ తోటి ఒక 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపడానికి ఇక ఫైనల్ క్లైమాక్స్కి వచ్చిందని అనుకోవాలి. సో దాంట్లో భాగంగా ఒక ఒప్పందం పైన, ఈ యుద్ధాన్ని ఆపడానికి ఒప్పందం పైన ఖతార్ ప్రధానమంత్రితో చర్చలు జరపడానికి కూడా టెహరాన్ ప్రతినిధులంతా కూడా ఇప్పటికే దోహా చేరుకున్నారు. సో ఆ టైంలోనే ఈ దాడులు జరగడం, ఇక ఇరాన్ అంటే తగ్గే టైంలోనే, ఇరాన్ తగ్గుతుంది అనుకున్నటువంటి టైంలోనే దోహాలో చర్చలకు టెహరాన్ అధికారులు పోయినటువంటి ప్రతినిధులు పోయినటువంటి టైంలోనే అమెరికా చేసినటువంటి దాడులు. సో ఇప్పుడు ఇరాన్ నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండొచ్చు? అంటే ఇప్పుడు అమెరికా దాడులే మనం ఇది చూస్తున్నాం. అంటే చేసిన తప్ప ఎవరు చూడాలి, కోసిన ముక్క అందరూ చూస్తారని సామెత. కనుక ఇరాన్ లైన్ సీమెన్స్ పెట్టడం తప్పే కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు చూసుకుంటే అమెరికా తన జాగ్రత్త తను ఉంటది కదా అంటున్నాను. అంటే అక్కడ చర్చలే, కానీ నేను చేసే పని చేస్తా అని ఇరాన్ అనుకుంటుంటే అమెరికా చూస్తూ ఊరుకోదు కదా. ఇప్పుడు కరెక్ట్ యువతలనేమో అమెరికా హర్మోజ్ జలసంధి యువతల అమెరికా కాపలా కాస్తుంది, లోపల వాళ్ళు కడప దగ్గర వీళ్ళు, కడప లోపల వాళ్ళు ఉన్నారు, అంతే కదా. హర్మోజ్ జలసంధి కడప అనుకుంటే ఆంక్షలు విధించిన మన ఎవరైతే ఇరాన్ స్వాధీన ప్రాంతం ఉందో అక్కడనే వాళ్ళు ఉన్నారు.
దాన్ని దాటి వచ్చి మనిషి భౌగోళికంగా చూస్తే లర్క్ ద్వీపం ఎక్కడ ఉందంటే దాన్ని దాటి వచ్చి ఏది అమెరికా సైన్యం నీడలో ఉన్న ప్రాంతంలో మన సీ మైన్స్ పెట్టే ప్రయత్నం చేశారు వీళ్ళు ఇరాన్ వాళ్ళు. అది సమస్య కదా అంటున్నాను నేను. అందుకనే చర్చలు మా పని మాదే అని ఇద్దరు రెండు దేశాలు అనుకుంటే మధ్యన ఎవడు మన మౌన ప్రేక్షకులు మిగిలిపోతారు. ఖతార్ కదా, ఖతార్ చర్చలో పిలిచి కూర్చుని పెట్టి ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడదాం మన పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు చేసి పిచ్చి పనుల వల్ల చర్చలు అయిపోతాయి కదా. గతంలో మన పాకిస్తాన్ లో అదే జరిగింది. పాకిస్తాన్ లో మధ్యవర్తి తప్పు చేశాడు, ఇక్కడ ఇరు దేశాలు తప్పు చేసినాయి అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇరాన్ ఎంత మన అమెరికాది ఎంత తప్పు ఉందో ఇరాన్ కూడా అంతే తప్పు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు సీ మైన్స్ పెట్టే ప్రయత్నం ఎందుకు చేయాలి చెప్పండి కదా. ఏమంటున్నా అంటే ఇరాన్ కూడా తక్కువేంది ఇల్లే. అమెరికా మొండివాడు, అమెరికా అగ్రదేశం అనుకుంటే అంతకంటే మొండివాడు వీడు, రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు ఇరాన్ కూడా తన తప్పులు తాను చేస్తూనే ఉన్నది అంటున్నాను. ఇద్దరిని మనం సమాన దూరంలో పెడుతున్నాం కనుక బతికిపోతున్నాం కానీ లేకపోతే ఏమాత్రం కొంచెం పాసంగా చూపెట్టినా ఇరాన్ వైపు బండి అని మన దేశంలో కూడా చాలా డిమాండ్స్ వచ్చినాయి. మనకి అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ వాటిలో మనం అనుసరించాలి, ఇరాన్ ను అనుసరించాలి. ఇప్పుడు ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు మనం కూడా సమర్థించడానికి పరిస్థితి వస్తుంది కదా. కనుక బట్ సార్ ఈ పోర్టు దాడి తర్వాత ఎట్లాంటి పరిణామాలు అండి? ఎందుకంటే హర్మూజ్ జలసంధిలో ఈ బందర్ అబ్బాస్ పోర్టే చాలా కీలకం అని చెప్పాలి. ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ పోర్టు పైన ఇప్పుడు దాడి జరిగింది. సో దీంతో అమెరికా హర్మూజ్ మాదే అని చెప్పేటువంటి సందేశం ఏమైనా ఇస్తుంది అనుకోవచ్చా ఇండైరెక్ట్ గా? ఎట్లా చూడొచ్చు? ఇప్పటికీ అమెరికా తగ్గింది శ్రీకాంత్. మీరు చూడండి, మన రియాక్టర్ల గురించి కానీ లేకుంటే శుద్ధి చేసిన మనకు అణు పదార్థాలు కానీ వాటి గురించి ఇప్పుడు మాట్లాడడం ఆఫ్టర్ ఈ సంధి కుదిరిన తర్వాత 60 రోజులు మాట్లాడతాన్ని వాయిదా వేసింది కదా. ఒక రకంగా చెప్పానంటే అసలు మీ మొత్తం అంతా మాకు ఇచ్చేయాలి, మాకు ఆ శుద్ధి చేయది అది అంటే 70% అయింది, 90% అయితే మనకు అణ్వాయుధాలు తయారవుతాయి, ఇంకా 20% ఆగి ఉన్నాయి. ఆ 70% చేసిన శుద్ధి చేసిన యురేనియం ను మాకు అప్పచెప్పని డిమాండ్ ఇప్పటిదాకా అమెరికా. వాళ్ళు ఏమన్నారు, మీకైతే అప్పచెప్పం, అవసరమైతే రష్యాకి అప్పచెప్తాం కానీ మీకు అప్పచెప్పని ఇరాన్ అంటుంది. ఈ రెండింటి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుంటే మొదలు నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, చివరి అంశం మొదలు పెట్టుకునే బదులు మొదటి అంశం మొదలు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇట్లాంటి కష్టం వస్తుంది. అంటే యురేనియం గురించి చర్చించకపోతే మిగతా అన్ని కుదురుతాయి. దాన్ని పక్కన పెట్టి అమెరికా తగ్గింది కదా. అమెరికా తగ్గిన తర్వాత కూడా ఇదే పని చేయడం కరెక్ట్ కాదు కదా నేను అంటున్నాను. అమెరికా తగ్గి 60 days తర్వాత మాట్లాడదామన్నారు. యురేనియము శుద్ధి చేయని యురేనియము మాకు అప్పచెప్తారా, రష్యాకి అప్పచెప్తారా, లేకుంటే ఇతర దేశాలకు అప్పచెప్తారా, మీ దగ్గర అయితే ఉండొద్దు అనే డిమాండ్ ఇప్పుడు పక్కన పెట్టినాం. అట్లా ఉండనియండి, చర్చలు హార్మోజ్ జలసంధిని ఫస్ట్ తీద్దాం అంటే ఓపెన్ చేద్దాం అనే దాని మీదనే కేంద్రీకృతమైన చర్చలన్నీ కూడా. అందుకనే ఇంకో మాట కూడా అన్నారు, మాకు ఇరాన్ ఏమన్నది, మాకు జరిగిన నష్టం అంతా కట్టియమన్నది. అంటే మనుషుల ప్రాణాలు తెచ్చేది కదా, నష్టం కట్టించిన సమస్య లేదు. మేము ఇద్దరం ఎవరు కారకుడైనా కూడా ఇద్దరు యుద్ధంలో పాల్గొన్నాం కదా, మీ నష్టం మీదే, మా నష్టం మాదే అని అమెరికా అన్నది. మరి వాస్తవమే కదా. ఇప్పుడు ఇద్దరు యుద్ధం చేశారు, పరిహారం కట్టించడం అంటే అమెరికా ఓడిపోయినట్టు, అమెరికానే ఒక నష్టపరిహారం కట్టించినట్టు అవుతుంది కదా, ప్రపంచ దేశాలకు ఇంకా పలసన అవుతుంది కదా. అందుకని ఇట్లాంటి అన్ని పీటముడి పడే అంశాలని పక్కన పెట్టి కేవలం సాధ్యమయ్యే అంశాలు ముందు తీసుకొచ్చి అమెరికా రెండు వైపులా నష్టం జరిగింది.